కేటీఆర్ బీజేపీ ఏజెంట్ గా మారిపోయారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. అవినీతి కూపంలో కూరుకుని కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతుందన్నారు. మీ అయ్య కాళేశ్వరంలా మీ బావ కాళేశ్వరంలోనే నువ్వు ఈ ఫార్ములా రేస్ కేసులో మీ చెల్లె లిక్కర్ కేసులో మొత్తం కుటుంబమే పూర్తిగా అవినీతి ఆరోపణలో కూరుకున్నాక అవినీతి చేసినాక లక్షల కోట్లు దోచుకున్నాక మీరేం చేయాల్సిన పరిస్థితిలో మీకే తెలియని పరిస్థితిలో ఇలాంటి కామెంట్స్ చేస్తుండ్రు అనేది సభ్య సమాజానికి అంతా తెలుసు. కాబట్టి ఇలాంటి ఏమి తాటాకు చప్పుళ్లకో లేకపోతే బీజేపీ ఒకల్తా పుచ్చుకొని మాట్లాడే మాటలకో తెలంగాణ ప్రజలు ఏమీ నమ్మరు. ప్రత్యేకించి ఫస్ట్ నీ ఇల్లు సరిదిద్దుకో, ఫస్ట్ దాని సంగతి చూసుకో. కాబట్టి నీ రాజకీయ స్వార్థం కొరకు ఏ విధంగా ఎవరిని ఎట్లా వంచన చేస్తున్నావు, మోసం చేస్తున్నావు నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి మీద పెట్టిన కేసు ఎలాంటిదో ఈ దేశ ప్రజలకు తెలుసు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలు కూడా అందరికీ తెలుసు. బీజేపీ రాజకీయ ఎత్తుగడల్లో మీరు చిత్తయి వాళ్ళ దగ్గర మోకరిల్లి, మోడీ దగ్గర మోకరిల్లి వాళ్ళ యొక్క ఎజెండాను ఇలా బీఆర్ఎస్ తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుందని దీంట్లో అందరూ అనుకుంటారు తప్పితే ఇంత నీ పార్టీలో సంక్షోభము, నీ పార్టీలో సమస్యలు, నీకే సమస్య వచ్చిన క్రమంలో ఇది కాకుండా ఏదో ఈయన తెలంగాణ ప్రజల కోసమో దేశం కొరకు అయిన పోరాడినట్టంటే నిన్ను ఎవరు నమ్ముతారనే విషయాన్ని గమనించాల్సిందిగా ఒక సూచన.